ఎమ్మెల్యేల భార్యలు ఎమ్మెల్యేలు కాబోతున్నారా? ఎమ్మెల్యే కూతుర్లు, ఎమ్మెల్యే కోడళ్ళు ఎమ్మెల్యేలు కాబోతున్నారా? 2029 ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే భార్య ఎన్నికల్లో పోటీ చేయబోతుంది? సతీమణులు అందరూ కూడా ఎమ్మెల్యేలు కాబోతున్నారా? ఎవరెవరు ఎమ్మెల్యే పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ రకంగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీమతులు వస్తున్నారు, నేతల కూతుళ్ళు కోడళ్ళు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశాలు 2029 ఎన్నికల్లో ఉన్నాయట. మహిళా రిజర్వేషన్లతో సుమారు ఒక 50 నుండి 60 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యేల సతీమణులు, ఎమ్మెల్యేల కూతుర్లు, ఎమ్మెల్యేల కోడళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఇప్పటి నుండే రంగం సిద్ధమైంది. దాంట్లో భాగంగానే ప్రచార ఆర్భాటాల్లో పండుగలకు శుభాకాంక్షలు తెలుపుతూ కటౌట్లు, హోర్డింగ్లు కడతా ఉన్నారట. ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్లతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు భార్యలను బరిలోకి దించేందుకు లీడర్లు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు రెడీ అవుతున్నారట. ఇప్పటి నుండే ముమ్మరంగా యాక్టివిటీస్ అన్ని కూడా షురు చేసిర్రు. నేతల వెంట జనంలోకి ఈ సతీమణులు కూడా వెళ్తున్నారట. ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే జనాలలో ఉండాలి. ఆ ఎమ్మెల్యే జనాలకు పోయేటప్పుడు ఆయన సతీమణిని పక్కకేసుకుని వెళ్ళిపోతున్నారట. ఎందుకు? రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయించడం కోసం ఇప్పటి నుండే రాజకీయ ఆరంగేటం చేపిస్తున్నారు. కొండా మురళి కూతురు, మల్లారెడ్డి కోడలు, ఇట్లాంటి చాలా మంది ఇంకా లిస్ట్ అవుట్ ఉంది. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలంతా కూడా 59 మందికి రిజర్వేషన్లు కల్పిస్తారట. 59 మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటారు కాబట్టి ఈ 59లో మా కూతురు ఉండాలి, మా కోడలు ఉండాలి, మా వైఫ్ ఉండాలనే ఆలోచనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారట. భార్య, కూతుళ్ళు, కోడలతో రాజకీయ ఆరంగేటం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజనతో 179కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు 33% రిజర్వేషన్ల కింద మహిళలకు ఏకంగా 59 అసెంబ్లీ స్థానాలు కేటాయించబడబోతున్నాయి. అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మంత్రుల మధ్య ఈ ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. శుభాకాంక్షల పేరుతో పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు పెడుతున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరగడం ఖాయం అనిపిస్తుంది. దీంతో పాటు 33% రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయబడతాయనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏ ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్సీలు కలిసినా కూడా ఈ పెరగబోయే స్థానాలు, పోటీ చేసేటువంటి అవకాశాలు, మహిళా అభ్యర్థులు ఎవరున్నారు, మా భార్యను పోటీ చేయించాలి, మా కోడల్ని పోటీ చేయించాలి, మా కూతుర్ని పోటీ చేయించాలనేటువంటిది ఇట్లాంటి చర్చనే అసెంబ్లీ ఆ ప్రాంగణంలో జరిగిందట. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రంలో ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే అవి 179కి పెరుగుతాయట. అయితే ఇక్కడ 33% రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలి కాబట్టి 179లో 33% రిజర్వేషన్లు అనగా 59 సీట్లు మహిళలకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళలకు ఇంత పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు రిజర్వ్డ్ కావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు తమ కుటుంబంలో మహిళలకు 2వ సీటుపై ఖర్చు వేసి ఇప్పటి నుండే ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ దిశగా భార్య, కూతురు, కోడలతో రాజకీయ పరిచయ కార్యక్రమాలు చేయిస్తున్నారు. పండుగలు, పబ్బాలు, ఇతర శుభకార్యాలను పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో, కూడళ్లలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ కటౌట్లు, హోర్డింగ్లు, పోస్టర్స్ను వేపిస్తున్నారు. మరి ఆశావాహుల లిస్టులో ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మేము ముందు తీసుకొస్తా. రాజకీయ ఆరంగేటానికి సిద్ధమవుతున్న వారి జాబితాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు నందిని కూడా ఉంది. ఆమె గతంలో ఖమ్మం నుండి ఎంపీ సీటు ఆశించి రాజకీయ సమీకరణాలలో భాగంగా సీటు కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మహిళా కోటలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా ఆమె టికెట్ ఆశిస్తుందట. అట్లాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కూడా టికెట్ ఆశిస్తుంది అనేటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉంది. అట్లాగే మంత్రులు కొండ సురేఖ, కూతురు కొండ సుష్మిత, ఆమె కూడా టికెట్ ఆశిస్తుందట. ఆమె కొన్ని గతంలోనే రేవంత్ రెడ్డి మీద కూడా వ్యాఖ్యలు చేసింది, దాన్ని కూడా చూసినాం మనం. సో
కొండా సురేఖ కూతురు సుష్మిత, దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రిష, ఆమె కూడా, తర్వాత మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు ఆమె పేరు విజయలక్ష్మి, ఆమె కూడా టికెట్ ఆశిస్తుంది బీజేపీ నుండి. మాజీ మంత్రి ప్రస్తుతానికి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా ఈ టికెట్ ఆశిస్తుందట. అట్లాగే మాజీ మంత్రి మొన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి జీవన్ రెడ్డి కోడలు చరిష్మా రెడ్డి కూడా టికెట్ ఆశిస్తుంది. అట్లాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య భార్య బీర్లా అనిత కూడా టికెట్ ఆశిస్తుంది. ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ భార్య నాగమణి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి, ఈమెకు టికెట్ రావాల్సి ఉండగా అప్పుడు ఈ భారత పౌరురాలు కాదనే ఉద్దేశంతో ఆమెకు రాకుండా ఆమె కోడలైనటువంటి యశస్విని రెడ్డికి టికెట్ ఇస్తే ఆమె గెలిచింది. నా కోడలే గెలిచింది కాబట్టి నేను కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఝాన్సీ రెడ్డి కూడా ఉందట. ఆ తర్వాత కొన్ని సమీకరణాల వల్ల కొన్ని రాజకీయ మార్పులు, అంటే టికెట్ ఆశించిన వాళ్ళందరూ కూడా టికెట్ రాకపోవచ్చు, కానీ ప్రయత్నాలు చేయడంలో ముమ్మరంగా ఉన్నారట. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు, ఖమ్మం గతంలో సీట్ ఆశించినటువంటి మల్లు నందిని ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే అక్కడ మదిరక్ కాన్స్టిట్యున్సీలో తనే అన్ని చూసుకుంటుందట. మల్లు నందిని బట్టి విక్రమార్క వాళ్ళ భార్య. సో ఆమెనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఆ నియోజకవర్గ బాధ్యతల్ని. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ఇప్పటికే రాజకీయాల్లో భర్తకు చేదోడు వాదుడుగా తోడుగా నిలుస్తుంది. అట్లాగే ప్రతి ఎన్నికల్లో ఆమె భర్త తరపున స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అట్లాగే నియోజకవర్గంలో ప్రజలతోటి నేరుగా సంబంధాలు కూడా ఆమె కొనసాగిస్తుంది. వారి బాగోగుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. గతంలో ఆమె జడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్సీ కావడం కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు కూడా చేసిండు. ఇక ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య భార్య బీర్లా అనిత బీర్లా ఫౌండేషన్ పేరుతో ఆలేరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు, సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య నాగమణి అద్దంకి వెంట రాజకీయాల్లో చాలా కాలంగా నేరుగా పాల్గొంటున్నారు. ఆమె ఎస్టీ కావడంతో ఎస్టీ మహిళా కోటలో ఎమ్మెల్యే ఎందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇట్లా వీళ్ళ భార్యలు, కూతుర్లు, కోడళ్ళు ఎమ్మెల్యేగా ఇప్పుడుండే రాజకీయ ఆరంగేటం కోసం ఉవ్విల్లురుతున్నారట. మరి ఓటర్లు దేవుళ్ళు ఆశీర్వదిస్తారా, అంతకంటే ముందు పార్టీలు టికెట్ ఇస్తాయా అనేటువంటిది వేచి చూడాల్సింది.